ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన నిమిత్తం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. రాజధాని అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయా మాల్యా బాగ్చి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో పాటు పలువురు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నూతన సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న సాయి ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కు ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన విజయానంద్ కూడా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తజనంతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తుల తాకిడి అధికంగా ఉన్నప్పటికీ దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. దేవస్థానం అధికారులు ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు తీసుకోవడం హర్షణీయమన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత 37 ఏళ్లుగా విజయవాడలో నిరంతరాయంగా దివ్యాంగుల కోసం భారత వికాస్ పరిషత్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తుందని ఆ సంస్థ మెయిన్ బ్రాంచ్ అధ్యక్షులు చందోలు ఆంజనేయులు తెలిపారు. ఈ ఏడాది సుమారు 115 మంది బాధితులకు కృత్రిమ కాళ్లు, చేతులను అందజేశామన్నారు. దేశవ్యాప్తంగా 1880 బ్రాంచ్లతో విస్తరించిన భారత్ వికాస్ పరిషత్ దాతల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దాలని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు లక్ష్య సాధనకు అనుగుణంగా జిల్లాల 34 రోజుల పాటు నిర్విరామంగా డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించామని సూరారావుపేట ఎస్ఐ రేవతి తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిర్మూలించడంతో పాటు ప్రజలకు, స్కూల్, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడంలో సక్సెస్ అయ్యామని పేర్కొన్నారు. తాను పండించిన సేంద్రియ చెరుకును బెల్లం తయారు చేస్తూ 10 మందికి ఉపాధి కలిగిస్తూ నాణ్యమైన బెల్లాన్ని వినియోగదారులకు విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నూజివీడు మండలం పల్లెర్లముడి గ్రామానికి చెందిన రైతు కంబంపాటి సత్యనారాయణ. ఆయన చేస్తున్న బెల్లం తయారీ విధానం చూడాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలను ఆచరణలో పెడుతున్న నాయకుడు ఎంపీ శివనాథ్ అని ఆయన కొనియాడారు. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నారని ప్రశంసించారు.